సిపిఎం బ్రహ్మంగారి మఠం మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు బ్రహ్మసాగర్ పర్యటన నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అనేక ప్రమాదకరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కేవలం పాలకుల నిర్లక్ష్యము, అదే రకంగా ఇక్కడ పనులు చేసినటువంటి కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రమాదకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే వీటి మీద సంబంధిత అధికారులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు 4 సంవత్సరాల క్రితము 12 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పుడు బ్రహ్మసాగర్కు లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలు పూడ్చడానికి మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్లకు దాదాపు 42 కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 42 కోట్ల రూపాయల కాంట్రాక్టు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పటికే రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయితే మెగా కంపెనీ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత నాశనకంగా ఉన్నాయి. దీనిని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కూడా అవినీతికి పాల్పడిన కారణంగానే ఈ నాశనకం పనులు జరిగాయని చెప్పేసి సిపిఎం పార్టీ విమర్శిస్తూ ఉంది. ఏదైతే 12 టీఎంసీల దగ్గర లీకేజీలు ఉన్నాయని చెప్పేసి మెగా కంపెనీకి కాంట్రాక్ట్ అప్పజెప్పారో, నేడు 15 టీఎంసీల నీరు నిల్వ ఉండగానే తిరిగి ఎక్కడైతే గతంలో లీకేజీలు ఏర్పడ్డాయో అదే ప్లేసులో ఈరోజు లీకేజీలు ఏర్పడడం అనేటువంటిది మెగా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏదైతే పనులు చేశాయో అవి అత్యంత నాశనకంగా జరిగాయనే దానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఏమీ లేదని చెప్పేసి సిపిఎం భావిస్తూ ఉంది. అంతేకాకుండా కంపెనీ పనులు ప్రారంభించిన తర్వాత మరో 9 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ డెవలప్మెంట్ కోసమని చెప్పేసి, రిజర్వాయర్ మీద అనేక పనులు చేయడం కోసమని చెప్పేసి 9 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించింది. వాటికి సంబంధించినటువంటి ఏ ఒక్క పనులు కూడా 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ కంపెనీ చేయలేదు. తార్ రోడ్డు పైన మొత్తం రిజర్వాయర్ మీద తార్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదే రకంగా రిజర్వాయర్కు ఇరువైపులా సేఫ్టీ గ్రిల్స్, సేఫ్టీ వాల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదే రకంగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, లీకేజీలు వచ్చినప్పుడు కనుగొనడానికి అవసరమైనటువంటి ఫిల్టర్లను రిజర్వాయర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇలా అనేక రకాలైనటువంటి పనుల కోసం మెగా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఒక్క పనిని కూడా ఇంతవరకు కంపెనీ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా అత్యంత నాశనకంగా కేవలం లీకేజీకి సంబంధించినటువంటి వాటి పనులు మాత్రమే చేశారు. అది కూడా తిరిగి ఇప్పుడు లీకేజీలు ఏర్పడుతూ ఉన్నాయి. బ్రహ్మసాగర్లో పూర్తి స్థాయి నీళ్లు ఈరోజు నిల్వ ఉన్నాయి. నిల్వ ఉన్న కారణంగా చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లాలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క రిజర్వాయర్ను చూడడానికి, ఇక్కడే బ్రహ్మసాగర్ పరిసర ప్రాంతాలు పర్యటించడానికి, బ్రహ్మంగారి గురిని దర్శించుకోవడానికి యాత్రికులు, ప్రజలు, అదే రకంగా భక్తులందరూ వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్లకు ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతూ ఉన్నాయి. రిజర్వాయర్ నుంచి కేవలం 15 అడుగుల కిందికి నీళ్లు ఉన్నాయి. పైకి వస్తే అటు ఇటు సేఫ్టీ వాళ్ళు లేని కారణంగా వాహనాలు కానీ పిల్లలు కానీ కిందికి వెళ్ళి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కల్పిస్తున్నాయి. మరి కంపెనీ వాళ్ళు 4 సంవత్సరాలు అయి పూర్తి పనులు చేసుకుని వెళ్ళిపోయినా కూడా వీటి మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు వెంటనే మెగా కంపెనీ నిర్లక్ష్యం ఏదైతే వివరించిందో దానికి అనుగుణంగా మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. భవిష్యత్తులో కంపెనీకి ఎటువంటి టెండర్లు ఇవ్వకుండా వాటి మీద చర్యలు తీసుకోవాలి. వీటన్నిటిని పర్యవేక్షించవలసినటువంటి అధికారులు 4 సంవత్సరాలైనా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించిన కారణంగా అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో 9 కోట్ల రూపాయలతో ఏదైతే రిజర్వాయర్ మీద అటు ఇటు సేఫ్టీ వాల్ కానీ, అదే రకంగా తార్ రోడ్డు కానీ, అదే రకంగా లైటింగ్ సిస్టమ్ కానీ, అదే రకంగా లోపల రిజర్వాయర్లో ఫిల్టర్లు కానీ, అదే రకంగా లీకేజీలు వచ్చినప్పుడు లీకేజీలు కనుగొనేదానికి ఏర్పాటు చేసిన స్టోర్ రూమ్ కానీ వీటన్నిటిని వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ బ్రహ్మసాగర్ను మొత్తం ప్రజానీకం అదే రకంగా ఒక గొప్ప యాత్రా స్థలంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మైదుకూరు శాసనసభ్యులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అనేక వాళ్ళు ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 6-7 సార్లు మరి సుధాకర్ యాదవ్ గారు ఈ యొక్క బ్రహ్మసాగర్ మీదకి రావడం జరిగింది. మరి ఇన్నిసార్లు వచ్చిన తర్వాత ఇక్కడ కనీస సౌకర్యాలు మరి ప్రమాద గడ్డికలు కనబడతా ఉన్నా కూడా ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాకుండా ఉంది. వెంటనే సుధాకర్ యాదవ్ గారు స్పందించాలి. మెగా కంపెనీ మీద చర్యలు తీసుకొని గతంలో ఏవైతే టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లను వేరే వాళ్ళకి అప్పచెప్పి పైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా జరగనటువంటి పక్షంలో మెగా కంపెనీ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఓ పక్క బ్రహ్మసాగర్లో మీద ఇచ్చినటువంటి టెండర్లు పూర్తి చేయకుండానే వాళ్ళకు ఈరోజు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు కూడా మెగా కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఆ రోడ్డు పనులు కూడా అత్యంత నాశనకంగా జరుగుతూ ఉన్నాయి. రైతులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి
ఏ రకమైనటువంటి నష్టపరిహారం చెల్లించడం లేదు. ఇప్పటికే రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఓ పక్క బ్రహ్మసాగర్ రిజర్వాయర్ మీద పనులు పూర్తి చేయకుండా, ఇంకో పక్క నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు నాసిరకంగా చేస్తున్నటువంటి ఈ పనికిమాలిన మెగా కంపెనీ మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. భవిష్యత్తులో ఎటువంటి టెండర్లు రాకుండా వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కడప, ఆంధ్రప్రదేశ్.